కాకినాడ పోర్ట్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉన్న అంశం ఇదే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టును సందర్శించిన తర్వాత కాకినాడ పోర్ట్ రోజు వార్తల్లో నిలుస్తోంది. పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ డైలాగ్తో సోషల్ మీడియాలోనూ కాకినాడ పోర్టు వ్యవహారంపై చర్చ జరుగుతోంది. కాకినాడ పోర్టు వేదికగా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటనతో ఏపీలో రాజకీయం వేడెక్కింది. దీనిపై అధికారిక టీడీపీ, విపక్ష వైసీపీ నేతల మధ్య రోజు మాటల యుద్ధం నడుస్తోంది. మొత్తంగా కాకినాడ పోర్ట్ మాఫియా అంశం ఏపీలో బాగా ప్రచారంలోకి వెళ్ళింది. ఈ నేపథ్యంలో కాకినాడ పోర్ట్ మాఫియాపై సినిమా చేస్తానంటూ సినీ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చెప్పారు. గురువారం కాకినాడలో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హీరో నందమూరి బాలకృష్ణతో పాటుగా హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా పాల్గొన్నారు. అనంతరం అభిమానులు, విలేకరులతో నందమూరి బాలకృష్ణ ముచ్చటించారు. గోదారోళ్ల అభిమానం వెలకట్టలేవని బాలయ్య ఉన్నది ఉన్నట్లు నిర్మోహమాటంగా మాట్లాడటం గోదావరి నీళ్లలోనే ఉందంటూ చెప్పుకొచ్చారు. తన మామగారిది కూడా పామూరు అంటూ బాలకృష్ణ చెప్పారు. ఈ సందర్భంగా కాకినాడ పోర్ట్ మాఫియాపై సినిమా చేస్తారా అంటూ ఓ విలేకరి బాలకృష్ణను ప్రశ్నించారు. దీంతో కథ సిద్ధం చేస్తే సినిమా చేయడానికి సిద్ధమేనంటూ నందమూరి బాలకృష్ణ చెప్పారు. మరోవైపు ప్రస్తుతం అన్స్టాపబుల్ షోతో నందమూరి బాలకృష్ణ బిజీగా ఉన్నారు. అలాగే సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమాతో తెలుగు ప్రజానికాన్ని పలకరించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. జనవరి 12న విడుదలకు సిద్ధమైంది. డాకు మహారాజ్ సినిమాకు బాబీ డైరెక్షన్ చేశారు. ఈసారి సంక్రాంతికి శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ విడుదల కానుంది. విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం కూడా రిలీజ్ కానుంది. వీటికి పోటీగా నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ కూడా విడుదల కానుండడంతో థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొనబోతోంది.